ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మంగళగౌరీదేవి వ్రత కథ. పూర్వము ధర్మపాలుడని ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. ఎన్నో వ్రతాలు చేశారు, దానాలు చేశారు. కానీ వారికి సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందు నుంచి వెళ్లే భిక్షకుని జోలిలో బంగారం వేయగా అతను వారి మీద కోపించి వారికి సంతానం కలుగకుండా శపించాడు. దాంతో ఆ దంపతులు అతన్ని ప్రార్థించగా అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతడిని పెళ్లాడే అమ్మాయి తల్లి మంగళగౌరి వ్రతము చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వల్ల ఈ కుమారుడు మరణించడని, ఆ విధంగా ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు. అనంతరం వారు సంతానవతులై కుమారునికి 16 ఏళ్ల వయసు రాగానే కాశీకి వెళ్లే మార్గమధ్యములో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల సుశీల అనే కన్య వీరికి తారసపడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి ఆ సుశీలతో తమ కుమారుడికి వీరు వివాహాన్ని జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు 16 ఏండ్ల అకాల మరణం ఉన్నా మంగళగౌరీ వ్రతవాయనం తీసుకున్న కారణంగా ఆమె భర్త పూర్ణాయుష్కుడవుతాడు. కాబట్టి శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాచరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్యస్త్రీలుగా ఉంటారని పురాణ ప్రతీతి. మంగళగౌరీ దేవిని ఉత్తరేణి దళాలతోనూ గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగము, బియ్యముతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి. ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనదగింది తోర పూజ. పసుపు రాసిన దారాన్ని 3 పొరలుగా తీసుకొని దానికి 9 ముళ్ళు వేస్తారు. ఆ దారానికి మధ్య మధ్యలో దవనాన్ని కడతారు. ఈ తోరాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని పూజ చేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువుకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా అన్ని వాంఛలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు. ఈ వ్రతములు ఆకులు వక్కలు 5 చొప్పున ఉంచి 5 జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని శనగలతో కలిపి తల్లికి గాని బ్రాహ్మణ ముత్తైదువుకు గాని వాయినంగా ఇస్తారు. ఇది శుభకరమైన వ్రతము. మంగళగౌరీ కటాక్షం వల్ల కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. ఆడవారి 5వ తనాన్ని రక్షించి ఈ మంగళగౌరీ వ్రతాన్ని 5 ఏళ్లు చేసి ఉద్యాపన ఇస్తారు. మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలని పెద్దలు చెబుతారు. ఓం శ్రీమాత్రే నమః. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.